ఒక్క పెళ్లి ఇద్దరి జీవితాలను ఒక్కటిగా చేసే బంధం. కానీ ఒకే పెళ్లి మండపంలో ఒక వరుడు, ముగ్గురు వధువులు. అది అక్క చెల్లెలు. ఇది సినిమా కథ కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో. ఉత్తరప్రదేశ్లో జరిగినట్టు ప్రచారం అవుతున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? చట్టం ఏమంటుంది? సాంప్రదాయాల పరంగా దీనికి అర్థం ఏంటి? సోషల్ మీడియా కోసం చేసిన ప్రచారమా, లేక నిజంగానే 3 తాలిబొట్లు కట్టిన అరుదైన సంఘటన? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో ఓ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైతుగా జీవనం సాగిస్తున్న రమేష్ అనే యువకుడు సరోజ్, సావిత్రి, సంతోష్ అనే ముగ్గురు అక్క చెల్లెలను ఒకేసారి వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. చాముండా ఆలయం వద్ద హవన్ వేదిక ముందు అగ్ని సాక్షిగా వివాహ తంతు నిర్వహించినట్లు కనిపించిన ఆ వీడియోలో ముగ్గురు వధువులు మెడలో వరుసగా పూలమాలలు వేయటం, 7 అడుగులు నడవడం, అనంతరం వారు భర్త పాదాలకు నమస్కరించడం వంటి దృశ్యాలు కనిపించాయి. మొదట ఈ వీడియోలను చాలా మంది ప్రాంక్ గా భావించిన అనంతరం తాము నిజంగానే వివాహం చేసుకున్నామని చెబుతూ మరో వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వీడియోలో స్థానిక ప్రజాప్రతినిధి కనిపించడం మరో వివాదానికి కారణమైంది. అయితే తమ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి వివాహం జరగలేదని చాముండా ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. మరోవైపు హిందూ సంఘాలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా సోషల్ మీడియాలో మాత్రం అనుకూల, ప్రతికూల స్పందనలు వెలువెత్తాయి. వివాదం ముదరడంతో ఆ యువకుడు, ముగ్గురు సోదరీమణులు మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో ఖాతాలు ప్రారంభించిన ఈ ముగ్గురు సోదరీమణులు కేవలం 27 వీడియోలతోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించి ఇన్ఫ్లుయెన్సర్లుగా గుర్తింపు పొందారు. అయితే ఈ వివాహంపై ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట చాలా మంది దీన్ని ప్రాంక్ వీడియోగానే భావించారు. కానీ ఆ తర్వాత అదే వ్యక్తులు మరో వీడియో విడుదల చేసి తాము నిజంగానే వివాహం చేసుకున్నామని చెప్పడంతో చర్చ మరింత పెరిగింది. ఒకప్పుడు ఇలాంటి వార్త గ్రామం దాటి బయటకు రావాలంటే రోజుల సమయం పట్టేది. ఇప్పుడు మాత్రం ఒక చిన్న వీడియో దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతుంది. లక్షలాది మంది ఒకేసారి చూస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. నిజమో కాదో తెలుసుకునే లోపే వీడియో కోట్లాది మందికి చేరిపోతుంది. ఈ ఘటన కూడా అదే తరహాలో సోషల్ మీడియా వేగాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ వివాహ వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో 2 వర్గాలు కనిపించాయి. కొందరు ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని భావించారు. మరికొందరు మాత్రం ఇది భారతీయ కుటుంబ వ్యవస్థను, వివాహ సంప్రదాయాలను అవమానించే చర్యగా విమర్శించారు. ఒక్క వీడియోతోనే దేశవ్యాప్తంగా చట్టం, మతం, సంస్కృతి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై పెద్ద చర్చ మొదలైంది. ఈ వివాహం జరిగిన ప్రదేశం గురించి వివాదం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈ పెళ్లి జరిగిందని వీడియోలో ప్రచారం జరిగినప్పటికీ సంబంధిత ఆలయ పూజారులు తమ ఆలయంలో అలాంటి వివాహం జరగలేదని స్పష్టం చేశారు. దీంతో వీడియోలో కనిపించిన దృశ్యాలు ఎక్కడ చిత్రీకరించబడ్డాయి, నిజంగా అదే ప్రదేశమా లేక వేరే చోట అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. వైరల్ వీడియోలో స్థానిక ప్రజాప్రతినిధి కనిపించడం మరో వివాదానికి కారణమైంది. ఆయన నిజంగానే ఆ వివాహానికి హాజరయ్యారా లేక వీడియోలో కనిపించడం యాదృచ్ఛికమా అనే అంశంపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. రాజకీయ కోణం కూడా కలవడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు సోదరీమణులు సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తక్కువ వీడియోలతోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించిన ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు. అందుకే ఈ వైరల్ వివాహం కూడా సోషల్ మీడియా ప్రచార వ్యూహంలో భాగమా లేక నిజంగానే జరిగిన సంఘటన అనే సందేహాలు మరింత పెరిగాయి. ఇక ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గతంలో కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇద్దరు మహిళలను ఒకే వ్యక్తి వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయాల పేరుతో ఇలాంటి సంబంధాలు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి స్థానిక ఆచారాలకు మాత్రం పరిమితమయ్యాయి. కానీ దేశ చట్టం ముందు వాటి చెల్లుబాటు పూర్తిగా వేరే అంశం. భారతదేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారం జీవిత భాగస్వామి బతికే ఉన్నప్పుడు మరో వివాహం చేసుకోవడం చట్ట విరుద్ధం. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఒకేసారి ఒక భార్య లేదా ఒక భర్త మాత్రమే ఉండాలి. మొదటి వివాహం చట్టబద్ధంగా కొనసాగుతుండగానే మరో వివాహం జరిగితే అది చట్టపరంగా చెల్లుబాటు కాకపోవడమే కాకుండా భారతీయ న్యాయ సంహిత ప్రకారం కూడా చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ వైరల్ ఘటనలో అసలు చట్టబద్ధమైన వివాహం జరిగిందా లేక కేవలం వీడియో కోసం సంప్రదాయాలను అనుకరించారా అనే అంశంపై ఇప్పటి వరకు అధికారిక స్పష్టత మాత్రం వెలువడలేదు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ కావాలనే కోరిక,
ఈ రోజుల్లో చాలా మందిని ఊహించని ప్రయోగాల వైపు తీసుకెళ్తుంది. కొన్ని వీడియోలు వినోదంగా ముగుస్తుంటే మరికొన్ని చట్టపరమైన సామాజిక వివాదాలకు దారితీస్తున్నాయి. 3 అక్కా చెల్లెళ్లతో ఒకే వ్యక్తి వివాహం చేసుకున్నట్టు ప్రచారం అయిన ఈ ఘటన కూడా అలాంటి కోవలకే చేరింది. వీడియో వైరల్ అయిన కొద్దీ గంటల్లోనే సంబంధిత కుటుంబాలపై మీడియా దృష్టి పడింది. కానీ వివాదం పెరుగుతుండటంతో ఆ యువకుడు, 3 సోదరీమణులు మీడియా ముందుకు రావటానికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. నిజంగా చట్టబద్ధమైన వివాహమే జరిగి ఉంటే ఎందుకు మౌనం పాటిస్తున్నారో, లేక సోషల్ మీడియా కోసం రూపొందించిన కంటెంట్ ఇప్పుడు వివాదంగా మారిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో నిజమనే నమ్మకం ప్రమాదకరం. కొన్ని వీడియోలు ఎడిట్ చేసినవి కావచ్చు, కొన్ని ప్రచారం కోసం రూపొందించినవి కావచ్చు, మరికొన్ని పూర్తి స్థాయి సమాచారం లేకుండా వైరల్ అవుతూ ఉంటాయి. అందుకే ప్రతి వైరల్ వీడియోను అధికారిక సమాచారం వచ్చే వరకు నిర్ధారిత నిజంగా భావించకూడదని నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు హిందూ సంఘాలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వివాహం అనే పవిత్ర బంధాన్ని సోషల్ మీడియా ప్రచారం కోసం ఉపయోగించడం సరైంది కాదని చెప్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం ఇద్దరు పెద్దవాళ్ళు లేదా అంతకంటే ఎక్కువ మంది తమ ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటే అది వారి వ్యక్తిగత విషయమని వాదిస్తున్నాయి. ఈ రెండు అభిప్రాయాల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. భారతీయ సమాజంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం మాత్రమే కాదు, 2 కుటుంబాల మధ్య బంధంగా కూడా భావిస్తారు. అందుకే వివాహానికి చట్టంతో పాటు సామాజిక, సాంస్కృతిక ప్రాధాన్యత కూడా ఉంది. అలాంటి వ్యవస్థలో ఇలాంటి వైరల్ సంఘటనలు ప్రజల్లో ఆసక్తితో పాటు అయోమయాన్ని కూడా కలిగిస్తాయి. ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు చాలా మంది వెంటనే వాటిని అనుకరించే ప్రయత్నం చేయడం కూడా ప్రమాదకరం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతి అంశం చట్టబద్ధం అవుతుందని భావించడం తప్పు. ఒక వీడియోకి వచ్చిన వ్యూస్ చట్టపరమైన రక్షణను ఇవ్వవు. ప్రజాదరణ చట్టానికి ప్రత్యామ్నాయం కాదు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రభుత్వ శాఖ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు వివరాలు వెల్లడించలేదు. అలాగే ఇరు కుటుంబాల నుంచి కూడా స్పష్టమైన ప్రకటన రాలేదు. అందువల్ల సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ప్రతి వాదనను నిజమని నిర్ధారించడం సాధ్యం కాదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వైరల్ వీడియోలు, సంబంధిత వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులు, స్థానికంగా వచ్చిన స్పందనలు మాత్రమే చర్చకు కారణమయ్యాయి. ఈ సంఘటన ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక్క వీడియోతో ఒక వ్యక్తిని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెడుతుంది. అదే సమయంలో అదే వీడియో అతన్ని వివాదాల మధ్య నిలబెడుతుంది. అందుకే వైరల్ కావాలనే ఆలోచన కంటే బాధ్యతతో వ్యవహరించడం మరింత ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు కుటుంబ సభ్యుల మధ్య జరిగే వ్యక్తిగత వేడుకలు. ఇప్పుడు వాటిలో కొన్ని సోషల్ మీడియా కంటెంట్ గా మారుతున్నాయి. వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం, ప్రచారం కోసం జరిగే ప్రయత్నాలు ఎక్కడి వరకు వెళ్ళాలి అనే చర్చ కూడా ఇలాంటి ఘటనలతో మళ్లీ తెరపైకి వస్తుంది. 3 తాలిబొట్లు, ఒకే వరుడు, వైరల్ వీడియోలు, అనేక ప్రశ్నలు. కానీ అధికారిక సమాధానాలు మాత్రం ఇంకా రావాల్సి ఉన్నాయి. అందుకే ఇలాంటి వైరల్ సంఘటనలను చూసేటప్పుడు సంచలనానికి కాకుండా వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వడం, నిర్ధారిత సమాచారాన్ని మాత్రమే నమ్మడం, చట్టం ఏమంటుందో తెలుసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. అదే బాధ్యతాయుతమైన సమాజానికి గుర్తు.